Namaste, Nino Merevan Chalamala, and welcome to episode 11 of Basics of Mutual Fund Investing. So, episode 10 లో ఒక ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని ఎలా ఎనలైజ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 11లో ఒక డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. సో బేసిక్గా మీకు ఈ ఎపిసోడ్ అర్థం కావాలి అని అంటే ఫస్ట్ అసలు గతంలో ఉన్నటువంటి ఎపిసోడ్స్ డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన కొన్ని కీ టర్మినాలజీస్ మీరు చదివితేనే అర్థమవుతాయి. సో ఈ ఎపిసోడ్కి వచ్చే కంటే ముందు ఫస్ట్ ఆ పాత ఎపిసోడ్స్ చూడండి. సో ఫస్ట్ విల్ కమింగ్ టు ఇంట్రొడక్షన్. సో బేసిక్గా మనము ఈ రియాలిటీ మనం యాక్చువల్గా ఏమనుకుంటూ ఉంటాము, బట్ రియాలిటీ ఆఫ్ డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందాం. సో కామన్ పర్సెప్షన్ ఏంటి అని అంటే డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రిస్క్ ఫ్రీ. బట్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ. సో అందులో ఉన్నటువంటి గవర్నమెంట్ బాండ్స్ ఏమైనా కొంతవరకు లో రిస్క్ తోటి ఉంటాయేమో కానీ అండ్ దేర్ ఆర్ రిస్క్ ఇన్వాల్వ్ ద డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. సో ఆ రిస్క్లు అన్నీ కూడా తెలియాలి అని అంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడండి ఒకసారి. సో ఆల్వేస్ మనకి రియాలిటీ చెక్ అనేది ఉండాలి. డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కంప్లీట్గా రిస్క్ ఫ్రీ కాదు అండ్ అవి వోలటైల్గా ఉంటాయి. సో కొన్ని సార్లు వాటి యొక్క ఎనర్జీ కూడా చాలా షార్ప్గా పట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ఫండ్కి సంబంధించినటువంటి ఎనాలిసిస్ ఎలా చేయాలి అనేది ఒకసారి ఇక్కడ నేర్పిస్తాను. ఎనాలిసిస్ చేశాక మీరు డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. సో కీ టేకేజ్ మనం దీన్ని తీసుకునేది ఏంటి అంటే డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిస్క్ని క్యారీ చేస్తాయి. అవేదో రిస్క్ ఫ్రీ ఎలిమెంట్స్ అయితే కాదు. ఎవ్రీ ఎలిమెంట్ అంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్లో ఎంతో కొంత స్పూన్ ఆఫ్ రిస్క్ ఉంటుంది, వీటిల్లో కూడా ఉంటుంది. ఆ రిస్క్ మిటిగేట్ చేయడం కోసం మనకి ఇప్పుడు ఈ అనాలిసిస్ ఏంటో మాట్లాడదాం. సో హౌ టు అనలైజ్ యువర్ డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో బేసిక్గా అన్లైక్లీ ద ఈక్వల్ మ్యూచువల్ ఫండ్ మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాగా డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్కి మనం డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ని అనలైజ్ చేయడానికి కూడా మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫండ్ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, ఒక ఫండ్ ప్రొఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఫండ్ వచ్చేసరికి మనకి దానికి సంబంధించి అది మెచ్యూరిటీ ఇయర్ 1 to 3 years అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 to 3 years లో మెచ్యూర్ అయ్యేటువంటి ఫండ్స్ అంటే ఏంటి, మనకి షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్. ఎగ్జాంపుల్ ఇక్కడ మిరాయ్ అసెట్ పెట్టాము, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రికమెండేషన్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకేంటి ఒక ఫండ్ 1 to 3 years లో మెచ్యూర్ అయ్యేటువంటి ఫండ్ ఉంది, దాన్ని షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ అని అంటాం యూజువల్లీ. సో దాని యావరేజ్ ఒక మెచ్యూరిటీ వచ్చేసరికి అంటే ప్రతి ఒక్క షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్ 3 years వరకు మెచ్యూరిటీ అవుతుంది కాదు, కొన్ని తక్కువగా కూడా ఉంటాయి. వాళ్ళ రిస్క్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు లో డ్యూరేషన్ లోనే వాళ్ళు మెచ్యూరిటీ వచ్చేలాగా చూస్తారు, కానీ రిటర్న్స్ కూడా తగ్గుతాయి అక్కడ, దట్స్ నో ప్రాబ్లం. అండ్ దాని ఫౌండెడ్ డేట్ ఏంటి అంటే ఎప్పుడు దాన్ని లాంచ్ చేశారు. సో ఇది బేసిక్. మీకు ఫండ్ ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన బేసిక్ అనాలిసిస్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు బేసిక్ ఇందులో ఉన్నటువంటి రిస్క్లు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మనం డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టినటువంటి బాండ్స్ ఉంటాయి కదా, ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక 10 రకాల 15 రకాల బాండ్స్ ఉండొచ్చు. ఆ బాండ్స్లో మనకి ఎంతో కొంత డిఫాల్ట్ రిస్క్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాండ్ అమ్మినటువంటి ఒక కంపెనీ వాళ్ళు రీపే చేయలేకపోతే దాన్ని డిఫాల్ట్ రిస్క్ అని అంటారు. అంటే బారోవర్ ఫెయిల్స్ టు రీపే ద మనీ. నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ రిస్క్. ఒకవేళ ఆ కంపెనీకి సంబంధించినటువంటి బాండ్స్ కనుక అంటే వాళ్ళకి ఏదైనా రిస్క్ పెరిగి కంపెనీకి సంబంధించినటువంటి బాండ్స్ కనుక డౌన్ గ్రేడ్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి ఎన్ఏవి ఇంపాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. సహజంగా మనం మార్కెట్లో ఉండగానే ఆర్బీఐ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ రేట్ అని మార్చేస్తూ ఉంటుంది. సో బేసిక్గా మనం తీసుకున్నప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్ ఉంది, తర్వాత లో ఇంట్రెస్ట్ రేట్ కనుక చేంజ్ చేసింది అని అంటే దాని ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అని అంటాం. సో అది ఎఫ్డీలో ఉంటుంది, అన్నింటిలో కూడా ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్లో ఫియర్ డ్రివెన్ రియాక్షన్స్ అని ఉంటాయి. అరే ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి భయంతో బాండ్స్ అని తొందరగా సెల్ ఆఫ్ చేస్తారు, లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి, సడన్గా వాళ్ళు డిఫాల్ట్ రిస్క్ అయి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా సహజం. కోవిడ్ టైంలో ఇటువంటి వాటిల్లో మనకి ఈ మార్కెట్ ఫియర్ డ్రివెన్ రిస్క్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ అండ్ మ్యాచింగ్ ద టైమ్ విత్ ద రిస్క్. సో బేసిక్ ఇది ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది, హోల్డింగ్ ద ఫండ్ ఫర్ అట్లీస్ట్ ద యావరేజ్ మెచ్యూరిటీ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫండ్ కొన్నారు, ఆ ఫండ్కి సంబంధించిన యావరేజ్ మెచ్యూరిటీ పీరియడ్ ఒకటి ఇస్తారనమాట. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫండ్కి సంబంధించిన మెచ్యూరిటీ పీరియడ్ 2 years ఉందనుకోండి, మీరు దాని ఐడియల్గా ఒక 2.5 to 3 years వరకు హోల్డ్ చేయగలగాలి. సో ఎప్పుడైతే మనం ఒక 2 years టెన్యూర్ ఉండేటువంటి ఒక ఫండ్ని పిక్ చేస్తామో, యావరేజ్ టెన్యూర్ మెచ్యూరిటీ టెన్యూర్ ఉన్నటువంటి ఫండ్ని పిక్ చేస్తామో, 2.5 to 3 years వరకు దాన్ని క్యారీ చేసినప్పుడు యూజువల్లీ రిస్క్ అనేది మిటిగేట్ అయిపోతుంది. అలా కాకుండా మనం కనుక షార్ట్ టర్మ్ లో పెట్టి తీయాలి అనుకున్నప్పుడు దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ స్లైట్ రిస్క్. ఎక్కువ ఉంటుంది నేను చెప్పలేను, 100% ఉంటుంది అని చెప్పలేనులే, కానీ దేర్ ఈస్ అ పాసిబిలిటీ. యూజువల్లీ మనం ఆ టెన్యూర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు సహజంగా డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనకి డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ కోసం డిఫరెంట్ ఫండ్స్ ఇచ్చారు. ఆ డిఫరెంట్ ఫండ్స్ అనేది ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఓవర్ నైట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ ఇట్లా అంటే ఒక్కొక్క టైంలో మెచ్యూర్ అవుతుంది. ఓవర్ నైట్ ఫండ్ అంటే 1 night లో మెచ్యూర్ అయ్యే బాండ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ అంటే 91 days లో మెచ్యూర్ అయ్యే బాండ్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అల్ట్రా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే 3 months అండ్ అబౌవ్ మెచ్యూర్ అయ్యేటువంటి బాండ్స్ ఉంటాయి.
సో అట్లా మనకి షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ అని అంటే 1 to 3 years అని ఉంటాయి. సో బేసిక్ అట్లా మనకి ఒక్కొక్క దానికి ఒక మెచ్యూరిటీ డేట్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆ మెచ్యూరిటీ డేట్ కంటే ఎక్కువ కనుక ఉన్నాము అని అంటే యూజువల్గా ఉండేటువంటి ఆ షార్ట్ టర్మ్ వాలటిలిటీ స్టాక్స్ అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసుకొని అవి మళ్ళీ నార్మలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ పోర్ట్ఫోలియో కంపారిజన్, వేర్ యువర్ మనీ గోస్. సో బేసిక్గా ఏదైనా ఫండ్ అలొకేషన్ తీసుకునేటప్పుడు ఒక బాండ్ కొంటున్నారు అనుకోండి, ఒక ఫండ్ కొంటున్నారు అనుకోండి, మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ లో వాళ్ళు పెట్టుబడులు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏ సెక్టర్ లో పెడుతున్నారు, ఏ స్టాక్ లో పెడుతున్నారు అనేది చూస్తాం. అలానే బాండ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా వాళ్ళు కార్పొరేట్ బాండ్స్ ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సిడి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ లో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ బాండ్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టేట్ బాండ్స్ లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే మనం కార్పొరేట్ బాండ్స్ లో యూజువల్ ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, మోర్ దెన్ 60% కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు సహజంగా హై క్రెడిట్ అండ్ రిస్క్, ఆ డిఫాల్ట్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో గవర్నమెంట్ అనేది డిఫాల్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ తక్కువ, కానీ యూజువల్లీ కార్పొరేట్ బాండ్స్ లో అదే పర్టికులర్ రో క్రెడిట్ రేటింగ్ ఉన్నాయంటే సో బేసిక్ గా మనకి డిఫాల్ట్ అండ్ క్రెడిట్ అండర్ రేటింగ్ రిస్క్ ఈ రెండు కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో చెక్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి యూ షుడ్ మేనేజ్ యువర్ రిస్క్ బై డైవర్సిఫైయింగ్ ద క్రెడిట్ క్వాలిటీస్ ఆల్సో. సో బేసిక్ చెక్ పాయింట్స్ ఫర్ ద రిస్క్ మేనేజ్మెంట్ అనేది కొన్ని చెప్తాను. సో ఇఫ్ యువర్ పోర్ట్ఫోలియో ఇస్ డైవర్స్ అక్రాస్ ద మల్టిపుల్ సెక్టార్స్, దెన్ ఇట్ ఈస్ లిటరల్లీ సేఫ్, కొంతవరకు సేఫ్. సో సెక్టార్స్ అనేది ఇష్యూవర్స్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాండ్స్ అనేవి డిఫరెంట్ కార్పొరేట్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఎక్స్పోజర్ అనేది ఒకటే కార్పొరేట్ కంపెనీకి ఎక్కువగా ఇచ్చినప్పుడు సహజంగా రిస్క్ కూడా ఎక్కువగా పెరుగుతూనే ఉంటుంది. అలాగే మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో కూడా చూస్తాం కదా, ఒకటే పర్టికులర్ సెక్టార్ కో స్టాక్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తే ఆ స్టాక్ ఏదైనా అయితే ఫండ్ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మనం డైవర్సిఫైడ్ గా ఉన్నామా లేదా ఒక పర్టికులర్ ఇష్యూయర్కి ఏమైనా ఎక్కువగా ఇస్తున్నారా, ఎంతమంది ఇష్యూయర్స్కి ఇస్తున్నారు అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మనకి ఏదన్నా రెడ్ ఫ్లాగ్ ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నాయా, అంటే డిఫాల్ట్ అయ్యేవి కానీ లేదా క్రెడిట్ రేటింగ్ అండర్ డౌన్ గ్రేడ్ చేసేవి కానీ రెడ్ ఫ్లాగ్స్ ఉండేటువంటి కంపెనీస్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. అండ్ ఎన్ని AAA ఆర్ సోవరెన్ బాండ్స్ మనకు అందులో ఉన్నాయనే చెక్ చేసుకోవాలి. సో బేసిక్ అవన్నీ చెక్ చేసుకోకపోతే మనం అప్పుడు ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినట్టే. సో రిస్క్ మేనేజ్మెంట్ డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కరెక్ట్ గా ఉండాలంటే ఈ 3 కీ పారామీటర్స్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సంబంధించినటువంటి బాండ్స్ 74% వరకు కూడా AAA అండ్ సోవరెన్ బాండ్స్ లో ఉన్నాయి అనుకోండి, ప్రాఫిట్ తక్కువగా వస్తుందేమో. అలానే మీరు డిఫాల్ట్ అంటే మీ క్యాపిటల్ పోవడానికి కూడా ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే క్రెడిట్ రేటింగ్ ఎక్కువగా ఉండాలి, డైవర్సిఫైడ్ గా ఉండాలి. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం లాస్ అవ్వడానికి ప్రాబబిలిటీ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో బెంచ్ మార్కింగ్ టూల్స్ అంటే మనకి మార్నింగ్ స్టార్ అండ్ వాల్యూ రీసెర్చ్ అండ్ మనీ కంట్రోల్ ఇవన్నీ కూడా మీకు అందరికి అందుబాటులోనే ఉంటాయి. సో బేసిక్ గా వీటిల్లో మీకు క్రెడిట్ క్వాలిటీ, డ్యూరేషన్, ఈల్డ్ అండ్ రిస్క్ పొజిషనింగ్ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర మీకు టూల్స్ అనేవి కనిపిస్తాయి. వాటిల్లోకి వెళ్ళి పియర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్ పిక్ చేసేటప్పుడు అదర్ పియర్స్ తో కూడా వీటిని మీరు కంపేర్ చేసుకోవడానికి మీకు అవకాశం దొరుకుతుంది. సో బేసిక్గా AAA బాండ్స్ ఎంత ఎక్స్పోజర్ ఉంది, AA బాండ్స్ ఎక్స్పోజర్ ఉంది, ఎంత ఎక్స్పోజర్ ఉంది. సో బేసిక్గా మీరు ఆ విధానంలో కంపేర్ చేసుకోవచ్చు. వెన్ కంపేర్ టు పియర్స్ కంపేర్ చేసుకొని సాధ్యమైనంత వరకు AA కంటే AAA బాండ్స్ ఎక్కువ ఉంటాయి, రిటర్న్స్ తక్కువ ఉంటాయి, బట్ మీకు క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మెచ్యూరిటీ డేట్కి సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. మెచ్యూరిటీ డేట్ అండ్ డ్యూరేషన్ అనేది కీ మెట్రిక్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ వచ్చేసరికి 1.6 years టెన్యూర్ ఉండేటువంటి ఫండ్ అనుకోండి, కేటగిరీ యావరేజ్ 1.4 years ఉంది యావరేజ్ గా. సో మెచ్యూరిటీ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క బాండ్ కి, అన్ని బాండ్స్ కలిపి యావరేజ్ గా దాని డేటా తీస్తారనమాట ఒక ఫండ్ కి సంబంధించి. అట్లా అన్ని ఫండ్స్ కలిపి ఆ కేటగిరీకి సంబంధించిన అన్ని ఫండ్స్ కలిపి కేటగిరీ యావరేజ్ తీస్తారు. కేటగిరీ యావరేజ్ 1.84 ఉంది, ఫండ్ యావరేజ్ 1.69 years ఉంది అనుకోండి. అప్పుడు ఫండ్ మేనేజర్ షార్ట్ టర్మ్ లో త్వరగా మెచ్యూర్ అయ్యేటువంటి ఫండ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. సో షార్ట్ టర్మ్ టెన్యూర్స్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని దాని మీనింగ్ అనమాట. సో యూజువల్లీ ఏం జరుగుతుంది అని అంటే హీఈస్ మోర్ కాన్షియస్ ఆన్ రిస్క్. సో రిస్క్ మిటిగేట్ చేయడం కోసం ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. యూజువల్లీ షార్ట్ టర్మ్ ఫండ్స్ లో రిటర్న్స్ తక్కువగా ఉంటాయి, రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. సో మోడిఫైడ్ డ్యూరేషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. మెజర్స్ ద సెన్సిటివిటీ టు ద ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్. సో సహజంగా ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ కి మనం డెట్ బేస్ ఫండ్స్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఈ మోడిఫైడ్ డ్యూరేషన్ అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. సో ఇందులో ఏంటి అని అంటే ఎంత తక్కువ డ్యూరేషన్ ఉంటే వాలటిలిటీ అంత తక్కువగా ఉంటుంది. సహజంగా బాండ్స్ లో ఎక్కువ టెన్యూర్ ఉండేటువంటి బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ కి గురవుతూ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు లోవర్ డ్యూరేషన్ ఉండేటువంటి ఫండ్స్ చూసుకునే ప్రయత్నం చేయండి. ఆ కేటగిరీ యావరేజ్ లో నేను చెప్పేది ఓవరాల్ గా కాదు, అది మీ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ అనుకూలంగా ఉంటుంది. సో షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ ఫండ్స్ ఇన్ జనరల్ గా లెస్ ఇంట్రెస్ట్ ఇస్తాయి, రిస్క్ కూడా తక్కువగా ఇస్తాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి YTM అంటారు, ఈల్డ్ టు మెచ్యూరిటీ. సో ఇది రిటర్న్స్ వర్సెస్ రిస్క్ ఎట్లుంది అనేది మెజర్ చేయడానికి పనిచేస్తుంది. సో ఎగ్జాక్ట్గా దీని డెఫినేషన్ ఏంటో చూడండి. ఎక్స్పెక్టెడ్ టోటల్ రిటర్న్ ఇఫ్ బాండ్స్ ఆర్ హెల్డ్ టిల్ ద మెచ్యూరిటీ అండ్ ఆల్ ద కూపన్స్ ఆర్ రీఇన్వెస్టెడ్. ఎండ్ వరకు కూడా మన బాండ్స్ ని అమ్మకుండా పెట్టుకొని దాన్ని రీఇన్వెస్ట్ చేసినట్లయితే YTM ఎంత ఉంటుంది అనేది మనకి మెజర్మెంట్ కింద పనిచేస్తుంది. సో బేసిక్గా హయ్యర్ YTM అని అంటే హయ్యర్ పొటెన్షియల్ ఫర్ ద రిటర్న్స్. సో సహజంగా ఏంటి, YTM ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా అని చెప్పేసి చూస్తూ ఉంటాం. కాకపోతే మనకి రిస్క్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే లోవర్ YTM ఉంటుందో సహజంగా అప్పుడు పోర్ట్ఫోలియో అనేది అంత కన్జర్వేటివ్గా ఉంటుంది. అంటే మీకు సంబంధించినటువంటి డబ్బులు వైపౌట్ అవ్వడానికి పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్కి సంబంధించిన YTM 7.27% ఉంది. కేటగిరీకి సంబంధించిన యావరేజ్ అంటే ఫండ్ కేటగిరీకి సంబంధించి యావరేజ్ గా 7.37 ఉంది అనుకోండి. 7.37 ఉంది అండ్ ఇది 7.27 ఉంది ఫండ్. సో బెటర్ లోవర్ సైడ్ ఉండేటువంటి YTM పిక్ చేయడం వల్ల రిటర్న్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మనం డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చామనంటే రిటర్న్ కోసం కాదు వచ్చేది, క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం వచ్చాం. కాబట్టి మనము లోవర్ YTM ఉండేటువంటి ఫండ్ పిక్ చేసుకోవడం ఉత్తమమైన పని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని మెట్రిక్స్ మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. సో బేసిక్ ఇందులో కూడా మనము మనం అదేంటి ఫండ్ ర్యాంకింగ్లు, షార్ప్ రేషియోలు, క్యాప్చర్ రేషియోలు, రోలింగ్ రిటర్న్స్ ఇవన్నీ ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే పోర్ట్ఫోలియో యొక్క క్వాలిటీ ఎంత ఉంది, డ్యూరేషన్ అండ్ YTM ఎంత ఉంది, లిక్విడిటీ రిస్క్ ఎంత ఉంది. సో ఫోకస్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఇవి. సో సహజంగా మనము YTM ఎక్కువగా ఉందంటే పిక్ చేయకూడదు, YTM తక్కువగా ఉంటే పిక్ చేయాలి. హై డ్యూరేషన్ కంటే కూడా లో డ్యూరేషన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పోర్ట్ఫోలియో క్వాలిటీ అంటే AAA రేటింగ్ బాండ్స్ అండ్ దాంతో పాటుగా సోవరెన్ బాండ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి, ఎక్కువగా ఉంటాయి మంచిది, కార్పొరేట్ బాండ్స్ తక్కువగా ఉంటాయి మంచిది. సో లిక్విడిటీ రిస్క్ ఏమైనా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. సో వీటన్నిటిని చెక్ చేసుకోవడం కోసం మీకు హవెవరీ, మార్నింగ్ స్టార్ ఇటువంటి టూల్స్ అన్ని కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. మనీ కంట్రోల్ ఇవన్నీ కూడా వాటిలో చెక్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో బేసిక్ గా నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఫైనల్ కంక్లూజన్, హియర్ అవర్ టార్గెట్ ఇస్ టు ప్రిజర్వ్ నాట్ టు చేస్ ద రిటర్న్స్. సో టార్గెట్ ని మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ని క్లియర్ గా పెట్టుకోవాలి. క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది మనం టాప్ ప్రియారిటీలో పెట్టుకొని హై రిటర్న్స్ కోసం ఎక్కువగా వెయిటేజ్ పొరపాటు కూడా ఇక్కడ ఇవ్వకూడదు. ఈక్విటీ వేరు, డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ వేరు, రెండింటిని ఒకటే దృష్టితో చూడకుండా ఉంటే మంచిది. సో ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామంటే ఒక కీ టేక్ అవేది. సో ఈవెన్ ద మెట్రిక్స్ లుక్డ్ సాలిడ్, ద AA హెవీ ఎక్స్పోజర్ మేడ్ ఎ స్పీకర్ కాన్షియస్. సో బేసిక్ ఏమవుతుంది, ఇప్పుడు బేసిక్ మెట్రిక్స్ అన్ని కూడా సాలిడ్ గా ఉన్నప్పటికీ, సో మెట్రిక్స్ అన్ని మనకి సాలిడ్ గా ఉన్నప్పటికీ AA రేటెడ్ బాండ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ తక్కువ ఉంది, రెడ్ ఫ్లాగ్స్ తక్కువగా ఉన్నాయి, డ్యూరేషన్ తక్కువగా ఉంది. బట్ మనకేమవుతుంది, AA రేటెడ్ బాండ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అయినా కానీ మన పోర్ట్ఫోలియో కొంత క్వాలిటీ తగ్గిపోయినట్టుగానే కనిపిస్తుంది. సో సాధ్యమైనంత వరకు ఆ సిమిలర్ ఫండ్స్ తో మీరు ఒకసారి ఫైనల్ సెలక్షన్ అప్పుడు కూర్చొని సిమిలర్ ఫండ్స్ పియర్ కంపారిజన్ చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రాపర్ డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ ని ఐడెంటిఫై చేసుకోండి. సో ఆల్వేస్ రిమెంబర్, డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ అండ్ ఆల్వేస్ మ్యాచ్ యువర్ టెన్యూర్ విత్ ద మెచ్యూరిటీ. అంటే మీరు ఎన్ని సంవత్సరాల కోసం పెడుతున్నారో దాన్ని చెక్ చేసుకొని దాని యొక్క మెచ్యూరిటీ అంతే ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. చెక్ యువర్ పోర్ట్ఫోలియో మిక్స్, రేటింగ్స్ అండ్ డైవర్సిఫికేషన్. అంటే దాంట్లో ఉన్నటువంటి కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, కార్పొరేట్ ఎక్కువగా ఉందా, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయా, సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయా, సోవరెన్ బాండ్స్ ఉన్నాయా, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఉన్నాయా. సో ఎటువంటివి ఉన్నాయో చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు దాని యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు హై YTM, ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎక్కువగా ఉన్న వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు క్యాపిటల్ ప్రిజర్వేషన్ కి టాప్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ రాబోయేది ద ఫైనల్ ఎపిసోడ్ 12. ఇక్కడ మనం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ నేర్చుకుంటాం. అండ్ ఇంతవరకు మాతో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్ ఎపిసోడ్ కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.